మేడ్చల్ జిల్లా మేడిపల్లి హత్య కేసులో భార్యే అసలు విలనని పోలీసుల విచారణలో తేలింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది ఓ భార్య. ప్రియుడితో కలిసి ఉరివేసి భర్తను హతమార్చింది. నెల 11న ఇంట్లో అశోక్ అనే వ్యక్తి చనిపోయాడు. అయితే అతను గుండెపోటుతో చనిపోయాడని భార్య పూర్ణిమ పోలీసులను నమ్మించింది. పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత పోలీసులు నిందితురాలు పూర్ణిమను అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ 3లో అశోక్ పూర్ణిమ దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీ ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ప్లే స్కూల్లోని అశోక్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అయితే అతని మృతిపై అనుమానాలు లేవని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భార్య పూర్ణిమ పేర్కొంది. సాయంత్రం 6 గంటలకు స్కూల్ అయిపోగానే రెస్ట్ తీసుకోవడానికి అదే బిల్డింగ్ పైకి వెళ్లాడని, భర్తను పిలుచుకురమ్మని తన కొడుకును పంపిస్తే అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా తెలిసిందని పేర్కొన్నారు. వెంటనే తెలిసిన డాక్టర్ని రప్పించి మల్కాజ్గిరి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించామని, అప్పటికే అశోక్ మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. అయితే అశోక్ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పూర్ణిమ ఫిర్యాదులో తెలపడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే పోస్ట్మార్టం రిపోర్టులో ఆమెను పట్టించింది. భర్తను తానే చంపానని ఒప్పుకుంది పూర్ణిమ. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అక్కడ పోలీసులు ఏమంటున్నారు? అంటే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి ఆ తర్వాత న్యాచురల్గా చనిపోయాడని చెప్పేసి కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. భార్య పైన అనుమానం రావడం, పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో ఇవి ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఆ భర్తను హత్య చేసినట్టుగా గుర్తించడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఆధారాలతోని భార్య హత్య చేసిందని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే అశోక్ తరచూ ఆమెను బెదిరించడం, ఏదైతే మహేష్తో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పేసి మందలించడంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి పథకం ప్రకారం మహేష్తో పాటు మరో వ్యక్తిని సాయి కుమార్ అనే ఇద్దరితో కలిసి భర్తను కింద పడేసి 3 చిన్నులతో ఉరి వేసి హత్య చేసి ఆ తర్వాత బాత్రూంలో పడి చనిపోయాడని చెప్పేసి కూడా ఆమె క్రియేట్ చేసింది. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో భార్యే హత్య చేసిందని చెప్పేసి కూడా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా మేడిపల్లిలో ఉంటూ అక్కడే ఒక ప్లే స్కూల్ రన్ చేస్తూ అశోక్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి తరుణంలోనే ఆ కాలనీలో ఉండే మహేష్తో ఎవరైతే పూర్ణిమకు అక్రమ సంబంధం ఏర్పడి తరచూ వాళ్ళిద్దరూ కలుస్తూ ఉండడంతో భర్తకు విషయం తెలియడంతో భర్త మందలించడంతోనే ఎలాగైనా అతన్ని అంతమొందించాలని చెప్పేసి ఒక పథకం ప్రకారమే భర్తను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం ముగ్గురిని కూడా హత్య చేసిన పూర్ణిమతో పాటు ఆమె ప్రియుడు మహేష్, అదేవిధంగా సాయి కుమార్, ముగ్గురిని అరెస్ట్ చేసి మేడిపల్లి పోలీసులు రిమాండ్కి తరలించడం జరిగింది. 11 రోజుల క్రితం ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా, అంటే ముందు ఎవరికి అనుమానం రాకుండా అతను బాత్రూంలో కింద పడి చనిపోయాడని చెప్పేసి కూడా అక్కడ చున్నీలను వాటన్నిటిని కూడా తీసేసి యథావిధిగా పోలీసులకి సస్పెక్టెడ్ డెత్ కాకుండా జస్ట్ నాకు ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఆమె ప్రవర్తన, ఆమె మాటలు వాటన్నిటిపైన పోలీసులకే అనుమానం రావడం, అదేవిధంగా అశోక్ మృతదేహం పైన కొన్ని గాయాలు ఉన్నాయి. మెడ భాగంలో అదేవిధంగా ఛాతి భాగంలో గాయాలు ఉండడంతోనే పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం ఆగి పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా హత్య చేసినట్టు తేలడంతో ఇప్పుడు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే తమిళనాడుకు చెందిన అశోక్ కొద్ది రోజుల నుంచి మేడిపల్లిలోనే ఉంటున్నారు. భార్యతో 11 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు లోతైన దర్యాప్తు చేయడంతోనే అసలు విషయాలు బయటకు వచ్చింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల కారణంగానే భర్త అశోక్ని చంపినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. మళ్ళీ కస్టడీకి తీసుకొని ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనబడుతుంది. ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా, అక్రమ సంబంధమే హత్య కారణం ఉందా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఇప్పుడు రిమాండ్ చేశారు కాబట్టి ఆ ముగ్గురిని కూడా మళ్ళీ కస్టడీకి తీసుకొని ఈ హత్యకు సంబంధించి ముగ్గురు ఇన్వాల్వ్మెంటే ఉందా, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ కేసులో ఉందనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేయబోతున్నారు. అయితే మేడిపల్లి పోలీసులు కొన్ని ఆధారాలు కూడా అక్కడ సేకరించి పూర్తి స్థాయిలో పూర్ణిమను విచారించిన సందర్భంలోనే ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అశోక్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడంతో హత్య కేసుగా మార్చి వారి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది.
రైట్. ఇక సురేష్, ఎప్పటి నుండి ఇటువంటి ప్లాన్స్ వేస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం ఆవిడ అట్లా చేయడమా, లేకపోతే అంతకు ముందు కూడా ఈవిడ ప్రవర్తనలో ఏమైనా డిఫరెన్సెస్ అనేవి కుటుంబ సభ్యులు కానీ ఇంకెవరైనా గమనించారా? దానికి సంబంధించి ఇటు అశోక్కి సంబంధించిన పేరెంట్స్ కానివ్వండి, కుటుంబ సభ్యులు, పిల్లలు ఏమంటున్నారు? అంటే ఆ పూర్ణిమకు 11 సంవత్సరాల కొడుకున్నాడని చెప్తున్నారు. ఎప్పుడు బాగానే ఉండేవాళ్ళు, కానీ మహేష్తో అక్రమ సంబంధం ఏర్పడిన తర్వాతే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల్లో భార్యకి అనేక సార్లు నచ్చజెప్పే ప్రయత్నం అశోక్ చేసినప్పటికీ కూడా ఆమె వినకుండా దాన్ని కోపంగా మనసులో పెట్టుకొని భర్తనే చంపాలని చెప్పేసి కూడా పథకం ప్రకారం చేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవే దీనికి కారణం అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇద్దరిని కూడా ముగ్గురిని కూడా రిమాండ్ చేశారు. దీంట్లో అశోక్కి స్ట్రోక్ వచ్చింది, స్పృహ కోల్పోయాడని చెప్పేసి కూడా ఆమె సోదరికి ఫోన్ చేసి చెప్పింది. అశోక్ వాళ్ళ చెల్లెలకి కూడా అశోక్ ఇట్లా గుండెపోటు వచ్చి మరణించాడని చెప్పేసి వారికి ఫోన్ చేసి చెప్పి ఇలా మొత్తం హత్యని న్యాచురల్ డెత్గా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ముగ్గురు కూడా పథకం ప్రకారమే ఇదంతా కూడా క్రియేట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే సోదరు వచ్చి చూసేసరికి బెడ్ పైనే అశోక్ పడిపోయి ఉండడం, ఒంటిపై దెబ్బలు ఉండడంతోనే అనుమానంగా ప్రశ్నించిన అశోక్ చెల్లెకి భార్య పైన అనుమానాలు రావడం జరిగింది. దీంతో బాత్రూంలో కింద పడి చెప్పిండని చెప్పేసి కూడా ఆమె చెప్పింది. కానీ బెడ్ పై అతను ఉన్నాడు. ఇదంతా కూడా ఒక ప్లాన్గా ముందు హత్య చేసి ఆ తర్వాత హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పేసి కూడా ఆమె క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అడ్డంగా దొరికిపోవడం జరిగింది. ఒంటిపై గాయాలున్నాయి. గాయాలున్నప్పటికీ ఎలా న్యాచురల్ డెత్ అనేది చెప్పేసి పోస్టుమార్టానికి బాడీని పంపించి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత లోతైన దర్యాప్తు చేయడంతో ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఏదైతే పోస్టుమార్టం జరగకుండా కూడా పూర్ణిమ ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే న్యాచురల్గా చనిపోయాడు కాబట్టి మేము తీసుకెళ్తామని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. కానీ మహేష్ కూడా ఆసుపత్రి వద్దకు వచ్చి పోస్టుమార్టం వద్దు, అశోక్ కుటుంబ సభ్యులు చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి అనుమానాలు పోలీసులకు రేవెత్తడం, పోస్టుమార్టం ఎందుకు వద్దు అంటున్నారు, ఎందుకంటే ఎలా చనిపోయింది అనేది పోస్టుమార్టం రిపోర్ట్లోనే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ముందే హత్య చేశారు కాబట్టి పోలీసులకు ఎక్కడ పోస్టుమార్టం చేస్తే విషయం బయటకు వస్తుందనే భయంతోనే వాళ్ళు వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎలాగైనా ఖచ్చితంగా పోస్టుమార్టం చేయాల్సిందే, ఏ డెత్ అయినా అని చెప్పేసి పోస్టుమార్టం పంపించడం, పోస్టుమార్టం రిపోర్ట్లో చున్నీతో గొంతు బిగుసుగా చేసి ఊపిరి ఆడకుండా చంపారని చెప్పేసి కూడా తేలింది. ఆ చున్నీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఇంట్లో 3 చున్నీలతోని అశోక్ని హత్య చేసినట్టు గుర్తించారు. అయితే ఇద్దరు కలిసి చున్నీలతో ఆయనని హత్య చేసి ఆ తర్వాత పూర్ణిమ భర్త కాళ్ళు పట్టుకొని ఇద్దరు సహకారంతో భర్తని హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరికి సంబంధించిన సెల్ ఫోన్ డేటా వాటన్నిటిని కూడా పరిశీలించి లోతైన దర్యాప్తు ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అశోక్ సోదరి కూడా ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మేడిపల్లి పోలీసులకు ఈ ఘటనకు సంబంధించి ముందు ఏమైనా జరిగాయా వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా పోలీసులకి స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతే వీరి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే సురేష్, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అండ్ రీసెంట్ కేసెస్ మనం చూస్తే ఇటువంటి హత్యలు ఇటు ప్రియుడితో కలిసి భార్య చంపేయడం, లేకపోతే ఇటు ప్రియురాలతో కలిసి భర్త చనిపోయడం, ఇటువంటి కేసెస్ మనం ఎక్కువగా చూస్తున్నాం. సో దానికి సంబంధించి పోలీసులు ఎటువంటి సెక్షన్స్తో ముందుకు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు అనేక కౌన్సిలింగ్లు చేయడం ఇలాంటివి జరగకుండా చేస్తున్నప్పటికి కూడా ఎక్కువగా అక్రమ సంబంధాలే ఇలా ప్రాణాలు తీసే వరకు కూడా వస్తున్నాయి. ముందుగానే గ్రహించి ఆ సైకాట్రిస్ట్ కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవడం కానీ ఇలాంటివి జరిగితే వీటిని అరికట్టవచ్చు. కానీ క్షణిక ఆవేశంలో కాదు, పక్కా పథకం ప్రకారమే ఎలాగైనా భర్తను అంతమొందించాలని చెప్పేసి ప్రియుడితో తరచూ భర్తకి పూర్ణిమకు గొడవ అవుతుంది. కాబట్టి భర్త అడ్డు తగులితే మహేష్తో కలిసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఒక పథకం ప్రకారమే భర్తను హత్య చేసి అది న్యాచురల్ డెత్గా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ భార్యపై అనుమానాలు ఉండడం, ఆమె చెప్పే సమాధానాలు, పొంతన లేని మాటలు మాట్లాడడం, ఇవన్నిటి కూడా పోలీసుల దర్యాప్తులో అనుమానాలు రావడంతోనే లోతుగా దర్యాప్తు చేయడంతోనే 11 రోజుల క్రితం జరిగిన ఈ మర్డర్కి సంబంధించి ముందు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది హత్యగా తేలడంతోనే పూర్ణిమని అదుపులోకి తీసుకొని
తీసుకొని విచారించగా విషయం అంతా కూడా బయటపెట్టడం జరిగింది. ఆమె ప్రియుడు మహేష్తో పాటు అతనికి సహకరించిన సాయి కుమార్ని కూడా ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు వరుస ఘటనలు జరుగుతున్నాయి. అనేక కేసులు సంచలనాలుగా ఇలా తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి హత్యలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి వరుసగా భార్యలు భర్తలను చంపుతున్నటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే జరిగాయి. గతంలో కూడా అనేక ఇన్సిడెంట్ ఇదే తరహాలో జరిగాయి. కాబట్టి ఇట్లాంటి వాటికి సంబంధించి పోలీసులు కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు నిందితులకు శిక్ష పడే విధంగా అన్ని ఆధారాలు సేకరించి కోర్టులో శిక్ష పడే విధంగా కూడా కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి ఛార్జ్షీట్ రూపంలో దాఖలు చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఉప్పల్లో ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవకి కారణం అక్రమ సంబంధమే అని చెప్పేసి తేలడం, మహేష్ ఆ భర్తను దారుణంగా హత్య చేయడం, ఇద్దరు ప్రియుడితో స్నేహితుతో కలిసి ముగ్గురు కలిసి అశోక్ని దారుణంగా హత్య చేయడం జరిగింది. కాబట్టి వారిని ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి ఇటు ప్రియుడితో కలిసి భార్య తన భర్తను చంపేసింది, అది కూడా తన చున్నీలతో ఉరివేసి ఇటు భర్తను చంపేసిన అనంతరం కూడా ఇది మొత్తం కూడా ఒక న్యాచురల్ డెత్ లాగా కవరప్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అశోక్ చెల్లెలు అటు బాడీని చూసి బాడీ మీద ఉన్న ఆ దెబ్బలు చూడడంతో, గాయాలు చూడడంతో పోస్ట్ మార్టంకు ఫోర్స్ చేశారు. అనంతరం కూడా భార్య చేసిన తతంగం అంతా కూడా బయటపడింది. ప్రజెంట్ భార్య అండ్ భార్యకు సంబంధించిన ప్రియుడు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.